పోరు అతి క్రూరంగా జరుగుతున్నది. పరశురామునంతటి వానిని కదిలించి కుదిలించి వైచిన భీష్ముడు ప్రళయకాలంలో రుద్రునిలాగా పాండవసేనను చీల్చి చెండాడుతున్నాడు. పరమశివుని కూడా బాణవిద్యలో మెప్పించిన అర్జునుడు తల్లడిల్లిపోతున్నాడు. తన ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టి భక్త రక్షణ అనే కళలో పేరు పొందిన శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి చంపి అర్జునుని కాపాడటానికి సంసిద్ధుడైనాడు. అప్పటి శ్రీకృష్ణుని సంరంభాన్ని ఇప్పటిదాకా హృదయంలో పదిలంగా నిలుపుకున్న భీష్ముడు దానిని కమనీయ వాక్కుల ద్వారా ఇలా తెలియజేస్తున్నాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజారా నమితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మద్విసిక వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు శ్రీకృష్ణుడు రథంలో సారథి స్థానం నుండి ఒక్క పెట్టున కుప్పించి పైకి లేచాడు. ఆ ఊపుతో అతని కుండలాల కాంతి గగనాన్నంతా క్రమ్మివేసింది. అదే వేగంతో అతడు కిందకి దూకాడు. బొజ్జలో ఉన్న లోకాల బరువునకు వెలుపలి జగత్తు మొత్తం కంపించిపోయింది. తల నరకడానికి చక్రాన్ని చేతిలో అమర్చుకుని తన పైకి వస్తున్నాడు. ఆ వడికి ఉత్తరీయంగా వేసుకుని ఉన్న పచ్చని పట్టుబట్ట జారిపోతున్నది. స్వామి, నిన్నే నమ్ముకున్నాను. నా బలవిక్రమాలను నవ్వులపాలు చేయబోకు, నా పరువు కాపాడు అని ఇంద్రుడు మెచ్చి బహూకరించిన కిరీటం తలమీద మిలమిలలాడుతున్న అర్జునుడు వెనుకకు త్రిప్పటానికి బలమంతా ఉపయోగించి లాగుతున్నాడు. అయినా ఏనుగు మీదికి దుంకే సింహంలాగా మెరిసిపోతూ, ఉండు అర్జున, నన్ను వదిలిపెట్టు, ఈనాడు భీష్ముణ్ణి చంపి నిన్ను కాపాడుతాను అంటూ నా బాణాల జడివానను తప్పించుకుంటూ నా మీదికి వస్తూ ఉన్నాడు. ఆ విధంగా వచ్చి నన్ను చంపాలని నేను కోరుకుంటున్న ఆ స్వామియే నాకు దిక్కు.